ఓకే. మీకు నేను నిన్న ఎఫ్ఓఎంసీ మీటింగ్ గురించి ఏం మాట్లాడుతున్నా అంటే, మీరు ఫస్టు మీరు చూడాల్సిందేంటంటే, ఫస్ట్ డిసిషన్ జూసుకోండి. ఆయన ఏం డిసిషన్ ఇచ్చాడు? రేట్‌ని హైక్ అని ఇచ్చాడా? రేట్‌ని కట్ ఇచ్చాడా? రేట్‌ని హోల్డ్ ఇచ్చాడా? అనేది చూసుకోండి. ఒకటి ఇది నేను 100 టైమ్స్ ఎందుకు జెప్తున్నా అంటే, దీని తాలూకు మూవ్‌మెంట్ ఆల్రెడీ అయిపోయింది. రేట్ హైకు, రేట్ కట్టు, రేట్ హోల్డ్ అనే డిసిషన్ ఇచ్చాడు చూడండి. దీనిది అదే ఈ డిసిషన్ అనేది ఆల్రెడీ అందరికీ ముందే తెలుసు. దాని మూవ్ అంతా అయిపోయింది. మీరేం ఇక్కడ రేట్ హైక్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్తుందని ఆలోచించకూడదు మీరు. ఆల్రెడీ దీని మూవ్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ పాలసీ మీటింగ్ ఉంటుంది కదా. ఆ నెక్స్ట్ పాలసీ మీటింగ్ కి ఏమి ఇస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు నేను చెప్తున్నా ఇది ఇది రియల్ బ్రో. డిసిషన్ కంటే మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆయన పౌల్ మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీటింగ్ కి ఏమి ఇస్తున్నాడు ఏంటి అనేది. మీకు నెక్స్ట్ మీటింగ్ కి రేట్ చేయడానికి హింట్ ఇచ్చాడా అప్పటి నుండి అప్ సైడ్ డైరెక్షన్ లో ఉంటారు. అదే రేట్ కట్ చేయడానికి హింట్ ఇచ్చాడా డౌన్ సైడ్ ఎంట్రీలో ఉంటారు. అంటే డైరెక్షన్ లో ఉంటారు. అదే రేట్ హోల్డ్ ఇచ్చారా డేటా డిపెండెంట్ అన్నాడా అప్పుడు మీరు డేటా మీద డిపెండ్ అవుతారు. డేటా వచ్చిన దాన్ని బట్టి ఆ డైరెక్షన్ లో ఫ్లో అవుతారు. అర్థమైందా? ఫస్ట్ డిసిషన్ అనేది ఆల్రెడీ మీకు కంప్లీట్ అయిపోయింది మూమెంట్. మీరు డిసిషన్ వచ్చిన తర్వాత అక్కడ నుండి ఎంట్రీ ప్లాన్ చేయాలని ఆలోచిస్తే రీటైలర్స్ ఎలా ఆలోచిస్తారు మనము అలా ఆలోచించినట్టే అర్థం. మనం డిసిషన్ తరువాత నెక్స్ట్ మీటింగ్కి ఏం హింట్ ఇస్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అది ఇందులో ఉన్న మెయిన్. నిన్న అదే ఎఫ్ఓఎంసీ మీటింగ్ లో నిన్న మీకు ఏముందంటే ఫస్ట్ రేట్ డిసిషన్ వచ్చేసి రేట్ హోల్డ్ అని అన్నాడు. ఓకే. ఈ డిసిషన్ తాలూకు మూవ్‌మెంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్‌కి ఏమైనా హింట్ ఇచ్చాడా లేదా? ఒకవేళ రేట్ హైక్ హింట్ ఇచ్చాడనుకోండి, అక్కడి నుండి యూఎస్‌డి రిలేటెడ్‌గా అప్ సైడ్ డైరెక్షన్ అబ్జర్వ్ చేస్తారు. అదే మీకు రేట్ కట్ హింట్ ఇచ్చాడనుకోండి డౌన్ సైడ్ అబ్జర్వ్ చేస్తారు. అదే ఇప్పుడు సేమ్ డేటా డిపెండెంట్ అన్నాడనుకో అప్పుడు డేటా మీద డిపెండ్ అవుతాం. అది అంటే మీకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హింట్ బట్టే మీరు ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? అదే ఆలోచించండి. అది నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే నార్మల్ నేను చెప్పొచ్చు డిసిషన్ తోని మూమెంట్ వస్తది అని చెప్పి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డిసిషన్ తాలూకు మూమెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నీకు నాకు తెలిసింది బ్రో నెక్స్ట్ హోల్డ్ అవుతుందని. ఆ! మనలాగా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా థింక్ చేస్తారు. వాళ్ళందరికీ తెలుసు రేట్ హోల్డే అవుతది ఈ మీటింగ్‌లో అని. వాళ్ళు రేట్ హోల్డ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. ఈ లోపు ఈ మూవ్‌మెంట్ అంతా చేసుకుంటారు. ఈ మూవ్‌మెంట్ అంతా చేసుకొని వాళ్ళు ఏమంటే నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో హింట్ ఇస్తాడు చూడండి. హింట్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళు. మార్కెట్ మార్కెట్ ఎప్పుడు డిసిషన్ వచ్చినంత వరకు వెయిట్ చేయదు బ్రో. డిసిషన్ ఏమొస్తది అనేది ఇప్పటి నుండి ఎస్టిమేట్ చేసుకొని మూవ్ అయిపోతది మార్కెట్. డిసిషన్ వచ్చాక మీరు ఎంటర్ అవుతున్నారంటే మనం రీటైలర్స్ మనం అందరూ ట్రాప్ అయినట్టు మనము ట్రాప్ అవుతాం అంతే. ట్రాప్ అంటే ఏం లేదు మనకు డేటా చూడడం రాలేక అలా చేసాం అనుకోవాలి అంతే. ఇదైతే ఆ! ఇదైతే రియల్ ఫ్యాక్ట్ బ్రో. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఆహ్, డిసిషన్ వచ్చిన తర్వాత చాలా మంది ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఫెయిల్ అవుతుంది అని చాలా మంది అంటారు. ఫెయిల్ ఎందుకు అవుతది? ఈ లోపు ఆ! ఇది ఆల్రెడీ మూవ్ అయిపోయింది. దీని మూవ్ అయిపోయింది. మీకు నెక్స్ట్ హింట్ ఏమి ఇస్తున్నాడనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఏదైనా బ్రో మీరు ఆ! అంతేగా. ఇప్పుడు మీకు ఇంతవరకు ఇప్పుడు రేట్ హైక్ చేసాడనుకో బ్రో, మీకు నెక్స్ట్ మీటింగ్‌కి రేట్ కట్‌కి హింట్ ఇచ్చాడనుకోండి, మీరు అప్పుడు ఏం ఆలోచిస్తారు? రేట్ హైక్ వచ్చింది కదా! డిసిషన్ అని అప్ సైడ్ ఎంట్రీలు ప్లాన్ చేశారనుకోండి, డౌన్ సైడ్ ఎళ్తది మార్కెట్. ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను చెప్పా. ఈ డిసిషన్ తాలూకు మూవ్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ దానికి ఇస్తాడు. ఆ హింట్ బట్టి మనం నెక్స్ట్ ఆ 45 డేస్ ఎంట్రీలో ఉండాలి. అయితే ఆ హింట్ ఇచ్చిన తర్వాత మనకిప్పుడు ఈ డేటాలు ఉన్నాయి కదా! మనీ స్టాక్ మెజరు, వికీ బుక్ ఇయి ఉన్నాయి కదా! దానికి ఇవి రిలేటెడ్‌గా సేమ్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు రేట్ హైక్ అని ఇచ్చాడనుకో బ్రో, మీకు ఈ మనీ స్టాక్ మెజర్ అనేది ప్రీవియస్ మంత్‌తో కంపేర్ చేసి ఈ మంత్ కొంచెం అన్ని స్ట్రాంగ్ అవ్వాలి. అలా బిగీ బుక్‌లో గూడా ప్రీవియస్ మంత్‌తో కంపేర్ చేసి ఎకానమిక్ యాక్టివిటీ గ్రోత్ అవ్వాలి. ఇన్‌ఫ్లేషన్ కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. ఇలా చూసుకుంటాం. ఆ! అలా. అక్కడి నుండి మీకు నేను తర్వాత చెప్పే పాలిసీ ఇది బ్యాలెన్స్ షీట్లు ఇయన్నీ జెప్పాను కదా! ఇయన్నీ వర్క్ అవుతాయి.
అది ప్రాసెస్. అది ఒక్కటి మైండ్‌లో పెట్టుకోండి. ఒకటి బ్రో ఆ! ఆ! ఇది పాలిసీ డైరెక్షన్‌లో ఎవరెవరు మీటింగ్స్ చెప్తారు ఏంటి అనేదా? ఓకే. అంటే మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 3 వర్డ్స్ ఉంటాయి బ్రో. ఆ 3 వర్డ్స్ ఏంటంటే ఒకటి ఇన్‌ఫ్లేషన్ ఎలివేటెడ్ అనే దానికి ఇన్‌ఫ్లేషన్ సమ్‌వాట్ ఎలివేటెడ్ రిమైనింగ్ అనే దానికి చాలా చేంజ్ ఉంటది. ఇన్‌ఫ్లేషన్ ఎలివేటెడ్ అంటే ఇంక్రీజ్ అవుతుందని. ఇన్‌ఫ్లేషన్ సమ్‌వాట్ ఎలివేటెడ్ అంటే ప్రీవియస్‌తో కంపేర్ చేస్తే తక్కువే. కాకపోతే 2% కంటే ఎక్కువ ఉందని అర్థం. అది తర్వాత మీకు డేటా డిపెండ్ అంటే న్యూట్రల్ ఉందని అర్థం. ఒకవేళ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది అన్నాడనుకోండి, అప్పుడు మీరేం జేసుకోవాలంటే రేట్‌ని కట్ జేస్తాడని అర్థం. ఇప్పుడు మీకు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుందనుకోండి, అది అన్‌సర్టెనిటీ ఉందని అర్థం. అంటే ఎటు సైడ్ తీసుకోవాలో డిసిషన్ అనేది క్లియర్‌గా లేదు. అప్పుడు డేటా మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుందనుకో బ్రో, ఇక్కడ మీకు ఎంప్లాయ్‌మెంట్ స్ట్రాంగ్‌గానే ఉందనుకో, ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి రేట్‌ని హైక్ జేస్తారు. మీకు 2 సైడ్‌లు ఉన్నదంటే అప్పుడు డేటా మీద డిపెండ్ అవుతారు. అదే మీకు ఆ! దాన్నే అంటారు బ్రో అన్సర్టెనిటీ హై ఉందా? లో ఉందా? అనేది మీకు నేను ఎక్సెల్స్‌లో పెట్టా అన్సర్టెనిటీ గురించి. అది. ఈ 3 వర్డ్స్ చూసుకుంటారు. యూరోప్ రిలేటెడ్‌గా 3 వర్డ్స్ ఉంటాయి. అయి నేను మీకు సెండ్ చేస్తాను. అలా జేపీవై రిలేటెడ్‌గా ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది. నేను ఈ వర్డ్స్ అనేది సెండ్ చేస్తా. జస్ట్ ఇప్పుడు జేపీవై స్టార్ట్ చేసేద్దాం మానిటరీ పాలసీ మీటింగ్ అనేది. హ్మ్. జేపీవై అనేది మీకు సేమ్ బ్రో. యూఎస్‌డిలో ఉన్న ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఎలానో, యూరోలో మానిటరీ పాలసీ మీటింగ్ ఎలానో, జేపీవైలో కూడా మానిటరీ పాలసీ మీటింగ్ సేమ్ అంతే. ఇక్కడ ఇప్పుడు మీటింగ్ అంటే ఏం లేదు. ఈ మీటింగ్‌లో ఏంటంటే రేట్ హైక్, రేట్ కట్, రేట్ హోల్డ్ డిసిషన్ ఉంటుంది. ఒకవేళ ఆ ఎకానమీని స్ట్రాంగ్ చేయాలి, వీక్ చేయాలి అనే దానికి క్యూఈ, క్యూటీ గురించి చెప్పాను కదా! క్వాంటిటేటివ్ టైటింగ్, క్వాంటిటేటివ్ ఈజింగ్. అలాంటి ఆ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవే ఉంటాయి. దీనికి మించి ఇంకేం ఉండదు. వాళ్ళ వాళ్ళ డిసిషన్ ఏంటంటే ఎకానమీ ఓ ఓవర్‌గా స్ట్రాంగ్ అయిపోయిందనుకోండి, మళ్ళీ దాన్ని స్టేబుల్ చేయడమే వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. ఎకానమీ టూ వీక్ అయిపోయిందనుకోండి, దాన్ని స్టేబుల్ చేయడానికి వాళ్ళ డిసిషన్ ఉంటుంది. మీకు ఎఫ్ఓఎంసీలో నేను చెప్పా టోటల్ 19 మెంబర్స్ ఉంటారు బ్రో. ఇందులో 12 మెంబర్స్ ఓట్ చేస్తారు అనేది. సేమ్ మానిటరీ అది యూరో రిలేటెడ్ గా చెప్పా టోటల్ 26 మెంబర్స్ ఉంటారు. ఇందులో 20 మెంబర్స్ ఓట్ చేస్తారు అనేది. సేమ్ ఇందులో జేపీవైలో 9 మెంబర్స్ ఉంటారు బ్రో. 9 మెంబర్స్ ఓట్ చేస్తారు. దీనిలాగా కంట్రీస్ యూరో జోన్ లో అంటే టోటల్ మీకు చెప్పా 27 కంట్రీస్ ఉంటాయి బ్రో. అందులో 20 కంట్రీస్ యూరో కరెన్సీని యూజ్ చేస్తారు అని చెప్పా. యూఎస్‌డి రిలేటెడ్‌గా ఇలా 12 డిస్ట్రిక్ట్స్ ఉంటాయని చెప్పా. జేపీవైలో అలా కాదు. జేపీవై మొత్తం కలిపి ఒక కంట్రీ. దీంట్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఇలా డివైడ్ చేసింది ఏం లేదు. అయితే జేపీవైలో టోటల్ 9 మెంబర్స్ ఉంటారు బ్రో. ఈ 9 మెంబర్స్‌లో ఒకరు గవర్నర్. మీకు అక్కడ ప్రెసిడెంట్స్ ఉంటారు యూఎస్‌డిలో, యూరోలో. ఇక్కడ ప్రెసిడెంట్స్ ఏమి ఉండదు. గవర్నర్ ఉంటాడు. అంటే జ ఈ గవర్నర్ ఎవరంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఉందా? దీని తాలూకా గవర్నర్. ఓకేనా? ఒక గవర్నరు, 2 డిప్యూటీ గవర్నర్స్ అదే 2 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఇంకా 6 బోర్డ్ మెంబర్స్ ఉంటారు. ఈ వీళ్ళు టోటల్ 9 మెంబర్స్. సేమ్ ఇంకోటి ఇది మీకు ఎవ్రీ ఇయర్ 8 టైమ్స్ రిలీజ్ అవుతుంది ఇయర్‌లీ. ఎవ్రీ 45 డేస్‌కి ఒకసారి. ఎవ్రీ 45 డేస్‌కి రిలీజ్ అవుతుంది. ఓకేనా? హ్మ్. టోటల్ 9 మెంబర్స్ ఓట్ చేస్తారు. ఈ ఎవరెవరు ఎటు సైడ్ ఓట్ చేశారనేది కూడా మనకి చెప్తారు ఈ స్టేట్మెంట్‌లో. మనకి యూరోలో చెప్పరు. యూరోలో ఏంటంటే ఓవరాల్‌గా ఒక సైడే చెప్పాలని ఉంటుంది. యూఎస్‌డీలో మళ్ళీ ఎవరెవరు ఎటు సైడ్ ఓట్ చేశారని ఉంటుంది. జేపీవైలో ఎవరెవరు ఎటు సైడ్ ఓట్ చేశారు ఏంటి అనేది కూడా మనకి క్లియర్‌గా చూపిస్తాడు. అది ఎలా చూడాలి ఏంటి అనేది ఒకసారి చెప్తా. సేమ్ బ్రో. ఇక మీకు చెప్పా. అన్ని స్టేట్మెంట్స్ లెక్క కాదు. ఇది డైరెక్ట్‌గా కొట్టేసేయండి. బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ మీటింగ్ అని ఇలా ఇలా చూడండి. బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ మీటింగ్ అని కొడతారు.
ఇక్కడ చూడండి మానిటరీ పాలసీ మీటింగ్స్ అని ఉంది కదా, అది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది బ్రో. డేట్ ఆఫ్ మానిటరీ పాలసీ మీటింగ్, ఇది ఏంటంటే డిసిషన్ ఒక్కటి చూపిస్తారు. రేట్ హైకా, రేట్ కట్టా, రేట్ హోల్డా, ఎవరెవరు ఎట్ సైడ్ ఓట్ చేశారు ఏంటి అనేది ఈ డేటాలో చూపిస్తారు. ఇందులోకి వచ్చేసి అవుట్లుక్ రిపోర్టు, బ్యాంక్స్ వ్యూలో ఎలా ఉంది, ఒక ఎగ్జాంపుల్ ఎకనామిక్ యాక్టివిటీ స్ట్రెంత్ ఉందా లేదా, నెక్స్ట్ మీటింగ్లో అంటే బేస్ లైన్ చెప్తారు బ్రో. స్టేబుల్గా ఉండడానికి ఎకనామిక్ యాక్టివిటీ ఏం చేయాలి అనేవి హింట్ ఇస్తారు. ఇంకా ఫ్యూచర్ రిస్క్స్, ఏమైనా ఫ్యూచర్లో రిస్క్లు ఏమైనా ఉన్నాయనుకో వాటి గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమ్మరీ ఆఫ్ ఒపీనియన్ అంటే, సమ్మరీ ఆఫ్ ఒపీనియన్ అంటే తెలుసుగా, ఓవర్ వ్యూ అనేది. ఓవర్ వ్యూ ఇంకా మీకు ఎస్టిమేషన్ చేసి చెప్తారు కొన్ని అవి మీకు చూడండి. ఇక్కడ ఏంటంటే దీనికి 1 వీక్ డిఫరెన్స్ ఉంటుంది సమ్మరీ ఆఫ్ ఒపీనియన్స్ రిలీజ్ అవ్వడానికి. ఇది 22nd రిలీజ్ అయితే ఇది 23rd 1 డే గ్యాప్ తర్వాత, ఇది ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత, ఇది నియర్లీ 2 months అలా గ్యాప్ తర్వాత, అంటే 2 months అంటే అంతే 2 months గ్యాప్ తర్వాత. మైన్యూట్స్ అంటే చెప్పాను కదా ఓవరాల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 9 members ఉన్నారా, ఈ 9 members ఒక్కొక్క సైడ్ ఓట్ చేయడానికి రీజన్ ఏంటి, మీరు ఎందుకు ఓట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేట్ని హోల్డ్ చేశారు అనుకోండి, మీరు ఎందుకు రేట్ని హోల్డ్ చేశారు, ఒకవేళ రేట్ కట్ చేశారు అనుకో, మీరు ఎందుకు రేట్ కట్ చేశారు అనే డిసిషన్ చెప్తారు మైన్యూట్స్లో. మీకు నేను ఇది 100 times చెప్తున్నా బ్రో. ఇది ఏంటంటే ఒక కంట్రీ అది మీడియం లెవెల్లో ఉండడానికి ఆ సెంట్రల్ బ్యాంకే మొత్తం డీల్ చేస్తుంది. అంటే మీడియం లెవెల్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకోండి, ప్రైజెస్ పెరుగుతున్నాయి అనుకోండి, సెంట్రల్ బ్యాంక్ ఏం ఆలోచిస్తుంది అంటే కామన్ పీపుల్ ఈ గూడ్స్ని కొనలేడు, అందుకు కామన్ పీపుల్కి అందేలాగా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెడతాడు. ఇంట్రెస్ట్ రేట్ పెడితే పీపుల్ దగ్గర ఉన్న మనీ బ్యాంక్స్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడంటే పీపుల్ ఏం ఆలోచిస్తాడు, బ్యాంక్స్లో పెట్టుకోవాలని చూస్తాడు. అప్పుడు ఇక్కడికి మనీ రావడం ఏమవుతుంది, పీపుల్ దగ్గర మనీ తగ్గింది అనుకోండి, గూడ్స్ కొనడం తగ్గించేస్తారు. లేదా గూడ్స్ తగ్గించారంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది గూడ్ తాలకి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గుతాయి. అలా సేమ్ ఒకవేళ మీకు అన్ఎంప్లాయ్మెంట్ వీక్ అయిపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ని కట్ చేస్తారు. కట్ చేసింది అనుకో, బ్యాంక్స్లో లోన్స్ చీప్ అవుతాయి లేదా, బ్యాంక్స్లో లోన్ చీప్ అవుతున్నాయంటే ఏమర్థం, ఈ కంపెనీస్ అనేవాళ్ళు లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకున్న కంపెనీ డెవలప్ చేసుకుంటారు. కంపెనీ డెవలప్ అయిందంటే ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పీపుల్ దగ్గరికి మనీ వస్తుంది. మళ్ళీ పీపుల్ దగ్గర మనీ వచ్చిందంటే మళ్ళీ గూడ్స్ కొంటారు, మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ స్టేబుల్ చేస్తారు. ఏ కంట్రీ అయినా ఇంతే బ్రో. ఒక మీడియం లెవెల్ ఒకటి పెట్టుకుంటారు, హై అయితే మళ్ళీ డౌన్ చేయాలి, డౌన్ అయితే మళ్ళీ స్టేబుల్ చేయాలి. ఇదే గోల్ ఉంటుంది ఏ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయినా. ఓకేనా. బ్రో అవునా, ఓకే. ఇదిగోండి, ఇదే బ్రో. దీంట్లో ఉన్నది ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ని ఓపెన్ చేశాను నేను. దాంట్లో ఏముందని చెప్పేసి బ్రో, ప్రజెంట్ జపాన్ తాలూకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 0.75% ఉంది బ్రో. అది గుర్తుపెట్టుకోండి. ఈ 0.7%ని నెక్స్ట్ మీటింగ్లో ఇంక్రీజ్ చేస్తాడా డిక్రీజ్ చేస్తాడా అనేది మీకు పైన రెండు ఉన్నాయి కదా, మనీ స్టాక్ అనేది, అవుట్లుక్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రైస్ అనేది, దాంతో డిసైడ్ చేసుకోవాలి. అయితే ప్రీవియస్ మీటింగ్లో ఏమి ఇచ్చాడు ఏంటి అనేది చెప్తాడు. ఎట్ ద మానిటరీ పాలసీ మీటింగ్ హెల్డ్ టుడే, ద పాలసీ బోర్డ్ ఆఫ్ ది బ్యాంక్ ఆఫ్ జపాన్ డిసైడెడ్ బై 8-1 మెజారిటీ ఓట్. అంటే 9 members-లో 8 members వచ్చేసి రేట్ని హోల్డ్ చేయండి ఓట్ చేశారు. 1 member వచ్చేసి ఆపోజిట్లో ఓట్ చేశారు. ఆపోజిట్ ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్పలేదు. 0.25% ఇంక్రీజ్ చేయండి అని ఆ పర్సన్ ఓట్ చేశాడు. అంటే ఇదిగోండి, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 1% తీసుకెళ్ళండి అని చెప్పేసి. అర్థమైందా.
అంటే ఇందులో చూపించింది ఏం లేదు బ్రో. ఓవరాల్‌గా డిసిషన్ ఏమిచ్చాడు. ఆ డిసిషన్ కోసమని ఈ 9 మెంబర్స్‌లో ఎవరెవరు ఎటు సైడ్ ఓట్ చేశారు అనేది మనకి ఓన్లీ స్టేట్‌మెంట్ చూపిస్తది. ఇదిగోండి ఇక్కడుంది. ఓటింగ్ ఎవరెవరు ఏంటి అనేది. టోటల్ ఇక్కడి వరకు 9 మెంబర్స్ వీళ్ళు ఆ రేట్‌ని హోల్డ్ చేయండి అని ఓట్ చేశారు. ఒక్కరేమో ఎగనెస్ట్‌గా ఓటింగ్ ఎగనెస్ట్‌గా ఒకరు ఓట్ చేశారు. ఓకేనా? కాకపోతే మీకిక్కడ మనకి ఎఫ్ఓఎంసీ మెంబర్ స్పీచెస్ అని 4ఎక్స్ ఫ్యాక్టరీలో వస్తది కదా న్యూస్. ఇందులో ఓన్లీ గవర్నర్ తాలూకు ఒక్క స్పీచ్‌లే వస్తాయి. ఈయనున్నాడు గదా! ఈయన ఓన్లీ ఒక్క స్పీచెసే వస్తాయి గవర్నర్ తాలూకుది. ఆ గవర్నర్ స్పీచ్‌లో అర్థం చేసుకున్నారనుకోండి మాక్సిమం ఆయన చెప్పిందే జరుగుతుంది. బ్రో ప్రతి ప్రతి కంట్రీ ఏం చేస్తదంటే ఈ ఓటింగ్ ముందు వాళ్ళు కన్ఫర్మ్‌గా ఒక మీటింగ్ అవుతది బ్రో. మాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు. వన్ సైడ్‌గానే ఓటింగ్ చేయాలని ఓటింగ్ చేసేటట్టు ట్రై చేస్తారు. కొంతమందికి వాళ్ళు చెప్పేది ఇంకా అంటే ఇప్పుడు ఎకానమీ స్ట్రాంగ్ అవుతది అని చెప్పినా గూడా వాళ్ళకి అనిపించకపోతే వాళ్ళు అపోజిట్‌గా ఓట్ చేస్తారు మాక్సిమం. మాక్సిమం ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు వీళ్ళు ఎటు సైడ్ ఉన్నారో ఆ సైడ్‌లోనే ఓటింగ్ అవుతది. ఓకేనా. ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు కింద గూడా ఆహ్, ఓటింగ్ తాలూకుది ఇదంతా ఉంటుంది. అంటే అదే మీకు చెప్పాను కదా! ప్రెస్ రిలీజ్ చేసేది ఎప్పుడెప్పుడు వస్తది ఏంటి అనేది. జనవరి 23 అవుట్‌లుక్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడు. మీరు మాక్సిమం బ్యాంక్స్ వ్యూనే చూసుకుంటారు. ఫుల్ టెక్స్ట్ ఎప్పుడొస్తది. సమ్మరీ ఆఫ్ ఒపీనియన్స్ అలా. ఇది మీకు అర్థమైంది కదా బ్రో! టోటల్ ఎంతమంది ఓట్ చేస్తారు ఏంటి అనేది. ఆ! సేమ్ ఇది అలా తర్వాత మీకు ఇది చెప్పా కదా! అవుట్‌లుక్ రిపోర్ట్ ద బ్యాంక్స్ వ్యూ అని. అది అది కూడా ఓపెన్ చేస్తా. నేను ముందుగానే ఓపెన్ చేసి ఉంచుకున్నా బ్రో. ఏం లేదు లేట్ అవుతుంది. ఆ! బ్యాంక్స్ వ్యూ అనేది మనకి ఇంపార్టెంట్ బ్రో. ఇది సమ్మరీ. సమ్మరీ అంటే మీకు చెప్పాను కదా! ఓవరాల్ వ్యూ చెప్తుంది అని. సమ్మరీ అంటే ఓవరాల్ వ్యూ చెప్తుంది అని. బ్రో నేను మీకిదంతా ఇప్పుడు డేటాలు ఒక్కొక్కటి చూసుకొని అలవాటు చేసుకోండి. ఈ డేటాని మనం ఎక్సెల్స్ ఆల్రెడీ మీకు చెప్పా. ఎక్సెల్ ఉంది అందులో ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటాము అని చెప్పేసి. ఇదంతా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇదంతా చదవడం, ఒకసారి చాట్‌జీపీటీలో కొట్టి చూసుకోవడం ఇయన్నీ చేయండి. ఓకేనా? తర్వాత మనం అది నేను మీకు చెప్తా నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఈ డేటాను చూసుకొని మన ఎక్సెల్స్‌లో ఎలా నోట్ చేసుకోవాలి ఏంటి అనేది గూడా నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు చెప్తా. ఓకేనా? ఈ సమ్మరీ అంటే ఓవరాల్ వ్యూ గురించి చెప్తుంది. అది ఎంప్లాయ్‌మెంట్ గురించి, ఇన్‌ఫ్లేషన్ గురించి ఓవరాల్ వ్యూ చెప్తుంది. ఇక్కడ కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రైజెస్. ప్రెజెంట్ ఎకనామిక్ యాక్టివిటీ స్ట్రాంగ్ అయిందా? వీక్ అయిందా? ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా? డిక్రీజ్ అవుతుందా? అనేది ఈ కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రైజెస్ చెప్తుంది. ఇక్కడ బేస్ లైన్ సినారియో ఆఫ్ ది అవుట్‌లుక్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. బేస్ లైన్ అంటే న్యూట్రల్‌గా ఉంచాలని చెప్పాను కదా! ప్రతి సెంట్రల్ బ్యాంక్‌కి ఒక 2 గోల్స్ ఉంటాయి బ్రో. ఒకటి ప్రైజెస్‌ని స్టేబుల్ చేయాలి. ఇంకోటి ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి అని చెప్పాను కదా! ఆ 2 ఆ 2 స్టేబుల్‌గా ఉండడానికి ఆహ్, జపాన్ ఏం చేయాలి అనే దాని గురించి ఉంటుంది. బేస్ లైన్ సినారియో ఆఫ్ అవుట్‌లుక్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే న్యూట్రల్ చేయడానికి జపాన్ ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ వరకు ఏం చేయాలి? ఏ ప్రాసెస్‌లు చేస్తే న్యూట్రల్ అయ్యే ఛాన్స్ ఉంటది అనేది. అంటే ఎస్టిమేట్ చేసి చెప్తాడు. బేస్ సినారియో అనేది. సేమ్ బేస్ సినారియో ఆఫ్ ద అవుట్‌లుక్ ఫర్ ప్రైజెస్ గురించి కూడా అలానే చెప్తాడు. ప్రైజెస్ 2%కి ఇన్‌ఫ్లేషన్ అనేది 2% ఉండేలా ఏం చేయాలి అనే దాని గురించి హింట్ ఇస్తాడు ఇక్కడ. బేస్ లైన్ సినారియో అంటే. హ్మ్. ఇయన్నీ మీకు బ్రో సింపుల్‌గా ఎక్సెల్ షీట్‌లో ఎలా అనేది మీకు నేను చెప్తా. కాకపోతే మీకు స్టార్టింగ్ స్టేజ్‌లో తెలియాలి కదా! ఇయన్నీ అందుకోసమనే చెప్తున్నా. ఇయన్నీ ఎక్కువ డేటాలని అనుకోకండి. ఇక్కడ తర్వాత రిస్క్ టు ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఫ్యూచర్‌లో వచ్చే రిస్కుల గురించి చెప్తుంది. ఏమైనా వార్స్ గాని, ఈయన ట్రంప్ టారిఫ్‌లు పెడుతున్నాడా? ఆ టారిఫ్ రిలేటెడ్‌గా ఏమైనా ఇంపాక్ట్ ఉన్నా, గ్లోబల్ డిమాండ్ గాని, గ్లోబల్ డిమాండ్ వీక్ అయిందనుకో, ఆ ఎఫెక్ట్ జేపీవై రిలేటెడ్‌గా ఏమైనా వస్తదా? హ్మ్. జియోపొలిటికల్ వార్స్ ఉంటాయి. జియోపొలిటికల్ వార్స్ రిలేటెడ్‌గా ఏమైనా వస్తదా? ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యా, ఉక్రెయిన్ వార్
జరిగాయనుకో, దాని దాని ఇంపాక్ట్ జపాన్ మీద ఎలా పడే ఛాన్స్ ఉంటది. ఇలా ఫ్యూచర్ రిస్క్‌ల గురించి చెప్తుంది. రిస్క్ టు ఎకనామిక్ యాక్టివిటీ అనేది. తర్వాత రిస్క్ టు ప్రైజెస్. ప్రైజెస్‌కి వచ్చే రిస్క్‌లు. అంటే ఏవైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రో, క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్‌గా కంట్రీ ఏదైనా అయ్యిందనుకోండి. ఆ! అప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలా ఏవైనా ఎఫెక్ట్ అయితే ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా అని రిస్క్‌ల గురించి చెప్తది. ఫ్యూచర్ రిస్క్‌ల గురించి చెప్తుంది. తర్వాత కండక్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ మనకు తెలిసిందిగా ఇప్పుడు రేట్ కట్ అది 0.75% ఉంది కదా! ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఆ మానిటరీ పాలసీ మీటింగ్ గురించి మొత్తం ఇందులో డిస్కస్ చేసాము. ఇది మీకు చెప్పా ఎస్టిమేషన్ బ్రో. 9 మెంబర్స్ ఎస్టిమేట్ చేసి చెప్తారు. 2025లో జీడీపీ ఎంతుంది? 2026కి ఎంతకెళ్ళే ఛాన్స్ ఉంది? ఆ! ఇక్కడ మీకు జీడీపీ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి ఇయర్లీ. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఓకే. ఫ్యూచర్ ఇయర్స్‌లో ఇంకా జీడీపీ ఇంక్రీజ్ అవుతుందంటే ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? రియల్ ఇప్పుడు ఇక్కడ చూడండి 2025లో 0.9 ఉంది. 2026కెళ్ళేసరికి 1 అవుతుంది అని చెప్పాడు ఎస్టిమేట్. అంటే నెక్స్ట్ ఇయర్‌కి గ్రోత్ అవుతుంది జేపీవై రిలేటెడ్‌గా అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నుండి 2026 నుండి 27కి 0.8 అంటే ఇక్కడ 26 నుండి 27కి అంటే షార్ట్ టర్మ్‌గా 1 ఇయర్‌కి ఇంక్రీజ్ అవుతుంది గానీ, ఆ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైందా? అలా. సీపీఐ అంటే మీకు చెప్పా. సీపీఐ అంటే అది ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా. ఇన్‌ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్. ప్రెజెంట్ ఉన్న ఇన్‌ఫ్లేషన్ 2.7 ఉంది. మీకు నేను చెప్పా బ్రో 2 ఉండాలి ఇన్‌ఫ్లేషన్ అనేది. ఎక్కువ ఉందంటే ఇంట్రెస్ట్ రేట్‌ని హైక్ చేసి కంట్రోల్ చేస్తారు అనేది. ఇప్పుడు కన్ఫర్మ్‌గా 2.7 ఉంది కాబట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే ఓకే. ఇప్పుడు గాని పాజిటివ్ న్యూసెస్ వచ్చాయా? జేపీఓ రిలేటెడ్ ఎకానమీ అనేది స్ట్రాంగ్ అయ్యిందా? ఎంప్లాయ్‌మెంట్ స్ట్రాంగ్ అయ్యిందా? కన్ఫర్మ్‌గా రేట్‌ని హైక్ చేస్తారు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ ఎక్కువుంది. దాన్ని 2% తీసుకురావడానికి వీళ్ళు రేట్ హైకింగ్ చేసి కన్ఫర్మ్‌గా కిందకి తీసుకొస్తారు అనేది. అర్థమైందా? అలా. ఈ సీపీఐ అంటే మీకు కోర్ సీపీఐ లెక్కొస్తది. కోర్ అంటే చెప్పాను కదా! ఫుడ్, ఫ్యూయల్ తీసేసి వచ్చిందాన్ని అని. అంటే అవి ఎందుకంటే ఆ 2 ఎందుకు తీస్తాడంటే ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది. ఫుడ్డు ఫ్యూయల్ అనేది ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది. అందుకు ఆ 2 తీసేసి కోర్ సీపీఐ. కోర్ అని ఎక్కడొచ్చినా కూడా అంతే బ్రో. ఆ రిలేటెడ్‌గా ఏవైనా వాలటాలిటీ ఎక్కువ ఉంటాయి చూడండి. సడన్ చేంజెస్‌లు అవుతాయి చూడండి. అలాంటివి తీసేసి రిమైనింగ్ ఓవరాల్ తెస్తాడు. మీకు రీటైల్ సేల్స్ అని వస్తది. కోర్ రీటైల్ సేల్ అని వస్తది. పీసీఏ వస్తది. కోర్ పీసీఏ అని వస్తది. అలాంటివి. మీకు ఆ డేటాలు వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అసలు ఏవేవి రిమూవ్ చేసి కోర్ అని అంటాడు అనేది. మీకు బ్రో మీకు నేను చెప్తున్నా కదా బ్రో. మీకు 4ఎక్స్ ఫ్యాక్టరీలో న్యూసెస్ ఉన్నాయి కదా! ఆ న్యూసెస్ ఎవ్రీడే న్యూస్‌లు రిలీజ్ అవుతాయా? ప్రతి న్యూస్ తాలూకా మీనింగ్ నేను చెప్తా. నేను మాట్లాడతా. డైలీ ఎంట్రీలకి వస్తా అని చెప్పాను కదా! ఆ డైలీ ఎంట్రీలకి వచ్చినప్పుడు అయన్నీ కన్ఫర్మ్‌గా మనకి అవసరం ఉండాలి. రేపు ఆ న్యూస్ వస్తుందంటే ఆ ముందు రోజే మీరు ఆ న్యూస్ తాలూకా వాల్యూ మీరు ముందు రోజే ఎస్టిమేట్ చేయాలి. రేపు ఏమొస్తదనేది కూడా మీరు ముందే ఎస్టిమేట్ చేయాలి. నేను అదే చెప్తున్నా బ్రో. మార్కెట్టు మీకు ఆ డైలీ కూడా ఏమవుతది తెలుసా? రేపేమొస్తదనేది ఈరోజు ఎస్టిమేట్ చేసామంటే, ఈ రోజు నుండి ఆ మూవ్ స్టార్ట్ అవుతది. రేపటికి ఫినిష్ అయిపోతది ఆ న్యూస్ వచ్చే టైంకి. అదే అంటున్నా ప్రతీది గూడా మనం ముందుగానే ఎస్టిమేట్ జేయాలి. మనం ముందుగా ఎస్టిమేట్ జేయాలంటే మన దగ్గర అంత డేటా ఉంది బ్రో. ఆ డేటా మనం క్లియర్‌గా జూస్తే ఒక్కటి గూడా మిస్టేక్ జేయం. బ్రో న్యూసెస్‌ని నువ్వు ఎలా ఎస్టిమేట్ జేస్తావంటే, నీకు నేను ఆల్రెడీ ఎక్సెల్స్‌లో ఏం తెలుసా జేస్తున్నాను. సెక్టార్ వైస్ పెట్టుకుంటాం మనం. పెట్టుకొని నీకేంటంటే ఒక సెక్టార్‌లో ఒక న్యూస్‌కి ఇంటర్‌లింక్ ఉంటది. నువ్వు చూసావో లేదో మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ అని ఉంటది. ఒకటి ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ అని ఉంటది. ఫ్లాష్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ అని ఉంటది. ఫ్లాష్ అంటే స్టార్టింగ్ స్టేజ్‌ది. ఆ! ఇప్పుడు నీకు స్టార్టింగ్ ఎంతుందో దీని ఇంపాక్ట్ అనేది కన్ఫర్మ్‌గా దీని మీద పడతది. అందుకే నీకు నేను ప్రతి న్యూస్‌ని ఎలా రాసుకుంటే మినిమమ్ ఒక 5 డేట్స్ నాకక్కడ డేటా కావాలి పక్కన. నీకు 5 డేట్స్ పక్కన ఉందనుకో ఎస్టిమేట్ చేయడానికి సింపుల్ అవుతది. నీకు ముందుదెలా ఉంది
అదే బ్రో ఇంటర్లింక్ ఉంటాయి బ్రో ప్రతిదీ. నేను అవన్నీ మీకు డైలీ వచ్చేటప్పుడు చెప్తాను నేను అన్ని. నేను మీకు నేను చెప్పింది మీరు ఎక్కువ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నానంటే నేను లాస్ట్ వచ్చేసరికి చాలా టాపిక్లు అవుతాయి. మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకే నేను చెప్పింది ఒకటికి 10 సార్లు చేశారనుకోండి, మీకు క్లియర్ అయిపోద్ది. గుర్తుండిపోలే బ్రో మైండ్‌లో. అందుకే అంటున్నా నువ్వు నవీన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చెయి. నవీన్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అలా అయితే మీ మైండ్‌లో క్లియర్‌గా ఉండిపోతది. ఇది ఇది అంతా ఎస్టిమేషన్ గురించి ఉంటది బ్రో. సీపీఏ, కోర్ సీపీఏ. మీకు ఇందులో డాట్స్ గురించి చెప్పాను గదా! ఏ ప్లేస్‌లో డాట్స్ పెట్టాలి. అంటే డాట్స్ అంటే ఒక డాట్ ఈక్వల్ టు ఒక పర్సన్, ఒక మెంబర్ అని అర్థం. అలా. ఇక్కడ గూడా డాట్స్. అంటే ఇది ఇక్కడ జీడీపీ, ఇక్కడొచ్చేసి సీపీఐ అలా. అలా వస్తది. ఇక్కడ నుండి కిందదేం అవసరం లేదు బ్రో. ఇక్కడి వరకు చూస్తే మీరు చాలు 10థ్ పేజీ వరకు. ఆ పైన దాన్ని చూడండి. కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఇట్స్ అవుట్‌లుక్ అది. ఆ పైన ఉంది గదా! ఓవరాల్ వ్యూ. దాన్ని ఒక్కొక్క పార్ట్‌గా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా చూడడం మనకు కష్టం. అది ఓవరాల్ వ్యూ చూసేస్తున్నాం కాబట్టి మనకు సరిపోతది. అందుకే 10థ్ పేజీ వరకు చాలు మనకి. ఓకేనా? అంటే ఇదేం లేదు బ్రో. ఇది మీకు ఓ అక్కడున్న ఓవరాల్ వ్యూని ఒక్కొక్క పార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. నీకు అక్కడ కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అని ఉందా? ఇక్కడ ఇక్కడ ఉందా కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఉందా? దీన్ని ఓవరాల్ వ్యూ ఇది. ఈ ఓవరాల్ వ్యూని ఆడు క్లియర్‌గా ఒక్కొక్క పార్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు అంతే ఇందులో. ఇదిగోండి. కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇది ఓవరాల్ ఒక్కొక్క పార్ట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. ఈ డేటా అంతా చూస్తే మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. అందుకే ఓన్లీ ఓవర్ వ్యూ చూసుకోండి సరిపోతది. ఓకేనా? అర్థమైంది కదా ఈరోజు క్లాసు. తొందరగా ఏం చెప్పలేదు కదా! ఆ! ఏం లేదు బ్రో. మీకు నేను చెప్పా. ఒకటి యూఎస్‌డి అర్థమైతే యూఎస్‌డి మీకు ఏముందో అదే జరుగుతాయి నెక్స్ట్‌వి గూడా. కాకపోతే నేమ్సే చేంజ్ అవుతాయి ఇక్కడికి, అక్కడికి. మీకు మైండ్‌లో ఉండాల్సింది ఒక్కటే ఒక్కటి బ్రో. నాకు సెంట్రల్ బ్యాంకు రెండే 2 గోల్స్ అని చెప్పాను కదా! సెంట్రల్ బ్యాంక్‌కి. ఒకటి ప్రైజెస్‌ని స్టేబుల్ చేయాలి. ఇంకోటి ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. ఇదే సెంట్రల్ బ్యాంక్ తాలూకా గోల్. ఈ గోల్‌లు వాళ్ళు అదే కరెక్ట్‌గా చేయడానికి ఇంక్రీజ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు? డిక్రీజ్ అయితే ఏం చేస్తారు? అనేది మీ మైండ్‌లో ఉండిపోయిందంటే సగం గేమ్ ఇక్కడే అయిపోయింది. మీరు అదే వ్యూ బ్రో. ఓవరాల్‌గా మీకు అన్నీ కలిపి అక్కడికే ఎళ్తాయి. ఇవన్నీ కలిపి కిందనున్న పార్ట్స్ అన్నీ కలిపి అక్కడికే ఎళ్తాయి. అది అది అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ పెంచుతున్నాడు అంటే కరెన్సీ స్ట్రాంగ్ బ్రో. ఇంకొకటి నీకు ఇంట్రెస్ట్ రేట్ పెంచేటప్పుడు ఆ కంట్రీ రిలేటెడ్‌గా స్టాక్స్ అనేవి డౌన్ అవుతాయి. కరెన్సీ స్ట్రాంగ్ అవుతది. ఆ కంట్రీ రిలేటెడ్ స్టాక్స్ అనేవి డౌన్ అవుతాయి. అవి కూడా చెప్తాలేండి తర్వాత. జస్ట్ మీరు ఇయన్నీ చూడండి. ఆ! అర్థమైంది కదా! క్లియర్ గానే ఉంది కదా! అసలు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా అడగండి. కంప్లీట్ బ్రో.